స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్నీ తత్తరిల్లిన నీ కృప మమ్ము విడువదంటివే. పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్నీ తత్తరిల్లిన నీ కృప మమ్ము విడువదంటివే. నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు. కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగా. అందరు చెప్తే మాట, కృప కలుగునుగాక, కృప కలుగు. యేసయ్య కృప, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. నోరు తెరిచి చెప్దాం ఈ మాట, యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక క్షణమైన నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, ఒక గడి అయినా నిన్ను మరచి నేను ఉండలేనయ్యా. అనుదినము నీ ధ్యాసే, ప్రతిక్షణము నీవుసే, అనుదినము నీ ధ్యాసే, ప్రతిక్షణము నీవుసే. యేసయ్యా, 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 యేసయ్యా. రిదాల షబల రబబ ఉరమదున రుబా హెదరి దల షబ. యేసయ్యా. కనులు మూసిన కనులు తెరచిన నీ రూపమునే చూడాలని, కలలోనైనా ఇలాలోనైనా నిన్ను గూర్చే నేను పాడాలని. కనులు మూసిన కనులు తెరచిన నీ రూపమునే చూడాలని, కలలోనైనా ఇలాలోనైనా నిన్ను గూర్చే నేను చెప్తా అందరి మాట. అనుదినము నీ ధ్యాసే, ప్రతి
క్షణము నీవు ఈరోజు యేసు ధ్యాసగా మారిపోవాలి. యేసయ్య మన ధ్యాసగా మారిపోవాలి. యేసయ్య మన ఊసిగా మారిపోవాలి. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య చెల్లిస్తున్నాం. దైవజనులు ఎజ్రా అన్నయ్య గారిని మీరు ఏర్పాటు చేసుకొని ప్రభా దర్శనమిచ్చి నీ మాట అనుగ్రహించిన ఆయన తండ్రి, నీ దాసులు నీ ప్రాంతంలో ఎన్నిక చేసుకున్నారు ప్రభా. శూన్యమైన ఈ ప్రాంతంలో గొప్ప సృష్టిని చేసినట్లుగా ఎంత అద్భుతమైన పరిచర్యను ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేని పరిస్థితి నాయన అయ్యా, ఒకప్పుడు ప్రభా ఇక్కడ ఏమీ లేని పరిస్థితి, శూన్యం నాయనదంతా. కానీ ప్రభా తండ్రి అనాది కాలంలోనే ప్రభా ఇక్కడ ఇంత అద్భుతమైన రీతుల్లో నాయన పరిచర్య జరుగుతుందని ప్రభా దైవజనులకు మీరు చూపించారు నాయన తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఏర్పాటును బట్టి నీకు స్తోత్రాలు. ఓ ఈ చివరి దినాల్లో ప్రభా ఈ పరిచర్యను ప్రభా మరింతగా మీరు బలపరచబోతా ఉన్నారు తండ్రి. ఇదిగో ఈ పరిచర్యలో నుండి ప్రభా ప్రవక్తలను మీరు లేపుతున్నావు నాయన. ఈ పరిచర్య నుంచి మిషనరీని లేపుతున్నావు నాయన. ఈ పరిచర్య నుంచి దేశపు నలుమూల నిలబడే శక్తివంతమైన వ్యక్తులను నిలబెడబోతున్నావు. రీమాల శమాదాల రాబాబాబా దైవజనని కలిగిన భారముతో నింపబడిన వారిని అనేకులు మీరు లేపబోతున్నారు ప్రభువా. ఇదిగో యవ్వనస్తులు మీరు లేపబోతున్నారు నాయన. ఓ బలమైన అగ్ని చేత మండించబడే, ఒక పరిశుద్ధ అగ్ని చేత మండించబడే యోధుల్ని మీరు లేపుతున్నారు. దైవజనులు ఏ మంట అయితే మండుతుందో అదే మంట కలిగిన వారిని ప్రభువా ఇదిగో ప్రభువా దేశంలో అనేక స్థానాల్లో నిలబెట్టడానికి ఈ పరిచర్య గుండా మీరు నడిపిస్తున్నారయ్యా. కార్యములు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. పని మొదలుపెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సమయము మొదలుపెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా. దైవజనులు హృదయ వాంఛను తీరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ కడవరి కాలంలో ప్రభువా అయ్యా నిశ్చయంగా ప్రభువా ఓ బలమైన కార్యాలు ఈ పరిచర్య పక్షంగా మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రం. ఆమేన్. ఇదంతా ఏం చెప్పుకొచ్చానంటే ప్రియులారా, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడు అనే వ్యసనానికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ప్రియులారా, మా నాన్నగారు లాగా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ రాత్రి ఒకవేళ ఎవరైనా ఈ శబ్దయంత్రం ద్వారా కొంత కాకపోతే కొంత అయినా బయటకు వినబడతా ఉంది కనుక ఒకవేళ ఎవరైనా ఇంటికాడ ఉండి ఎక్కడైనా ఉండి మాటలు వింటూ ఉంటే వారితో కూడా ఈ మాట నేను చెప్తా ఉన్నాను. త్రాగుడిని ధ్యేయంగా పెట్టుకుని త్రాగుడు కోసం చాలామంది బ్రతుకుతున్న చాలామంది వ్యక్తులు లేకపోలేదు. వారందరికీ ఈ అద్భుతమైన కూడిక పక్షంగా నా రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న మాట ఏంటంటే కనుక నా తండ్రిని బట్టి ఎంత నష్టపోయానో, కష్టపడ్డానో, బాధించబడ్డానో ఇప్పటిదాకా చెప్పాను. ఒకవేళ నా తండ్రిలాగా మీరు కూడా త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని ఉంటే ఈ రోజైనా ఈ పూటైనా ఈ మాటలు వినైనా మీ జీవితాలు మార్చుకుంటే మీకన్నా అదృష్టవంతులు ఉండరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఏ స్థలంలో ఉండి మాట్లాడినా నాకు తెలియదు. మీరు త్రాగుడు మానేస్తే ఎవరు సంతోషపడతారు, ఆనందపడతారు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీరు త్రాగుడు మానేస్తే మిమ్మల్ని కట్టుకున్న భార్య, మీరు కన్న పిల్లలు, మీరు కన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా సంతోషపడతారు. అయ్యా ఒకవేళ గనక ఈ రోడ్డు చివరిలో ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈ మాటలు మీకు వినబడతా ఉంటే, మీ చెవులకి వెళ్తూ ఉంటే ఈ రాత్రైనా ఒక నిర్ణయం తీసుకుని మీరు మారు మనసు పొందితే అంతకన్నా అద్భుతమైన పని మరొకటి ఉండదని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్ళాను, మా అమ్మతో చెప్పానమ్మా ఏదో పని చేసుకుంటాను అని అంటే సరే నీ ఇష్టం అని చెప్తే నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పనికి వెళ్ళాను. ఉదయకాల సమయం 7:30 టైంలో పిల్లరా సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకుని ఆ మెట్లు పైకెక్కి పైన డాబా పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతున్నాను. కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. కిందకంట వచ్చాను, మెట్ల మీద కూర్చున్నాను. అలా కూర్చోగానే పెద్ద పెద్ద వాంతులు అయిపోతున్నాయి. మామూలు వాంతులు కాదండి, నా నోట్లోంచి రక్తం, ముక్కుల్లోంచి రక్తం పడిపోతా ఉంది. రక్తం చూసి నేను పక్క పడిపోయాను. ఈ తాపి మేస్తులు అప్పుడే పనికి అక్కడ సిద్ధంగా ఉండని చూశారు. చూసి ఏంటి రక్తం కక్కుతున్నాడు ఏంటి, అయినా ముక్కుల్లోంచి నోట్లోంచి వస్తుందని ఆ దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్లారు. ఆ డాక్టర్ నన్ను చూడగానే మరి పైనుంచి అయినా పడిపోయాడా లేకపోతే ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది ఏంటని చెప్పి అని అడుగుతూ ఉంటే లేదండి మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ఏమైందో మాకు అర్థం కావట్లేదంటే ఓ పని చేయండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి ఉదయకాల సమయంలో 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకి సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేశారు. చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఇక్కడ ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ లోపల పగిలిపోయింది. ఇదంతా కూడా పాడైపోయింది కాబట్టి ఎప్పుడు చచ్చిపోతారో మాకు తెలియదు. నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వం కాబట్టి అంతకంటే ఎక్కువ కూడా బ్రతకడతను చనిపోతాడు తీసుకెళ్ళిపోయినా నరబాలు రోజులు గడిచిపోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలు బంధువులు వచ్చేవారు, రక్త సంబంధులు వచ్చేవారు, దూరంగా నిలబడి ఇలా కచ్చి ముక్కడ్డం పెట్టిననేవారు. అప్పుడే నీకు నిండు రోజులు నిండిపోనియా, అప్పుడే నీ జీవితం అయిపోయిందనేవారు తప్ప ఏ ఒక్కరు నువ్వు బతుకుతావరా, బాగుపడతారని, జీవితం బాగుంటుందని ఏ ఒక్కరు కూడా మాట్లాడేవారు కాదు. పైపెచ్చి ఏమనేవారంటే నువ్వు చస్తే బాగుండన్నట్టు మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా దాదాపుగా అప్పటికి నెల మీద 10 రోజులు అయిపోతూ ఉన్నాయి. మనుషులకు నైజం ఏంటో ఒక మాటలో చెప్పి నేను ముందుకెళ్ళిపోతానండి. మనుషులకు నైజం ఎలా ఉంటుందంటే ధనం ఉందనుకో నీ చుట్టూ జనం ఉంటారు, నీకు చాలా పేరుందనుకో నిన్ను పొగుడుతారు.
నువ్వు చాలా చక్కగా ఉపయోగపడేవాడు అయితే, ఉపయోగపడే రాలు అయితే కనుక ఉపయోగించుకుంటారు. కానీ నేను మాట చెప్పన, ధనము, నీ బలము, నీకున్న వైభవం, నీకున్న పేరు, నీకున్న ప్రఖ్యాంతలు ఇవన్నీ దూరం అయిపోయిన రోజున ఈ రాత్రి నేను మాట్లాడుతున్న ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులారా. ఆ రోజు నా పరిస్థితి అలాగే ఉంది. సంపాదించిన నాళ్ళు, డబ్బులకు వచ్చిన నాళ్ళు, చాలా అద్భుతంగా మాట్లాడిన సొంత ఇంటి వారే వీడు చచ్చిపోతే బాగుండు, ఈ రోగం మా నుండి విడుదల పొందుతుంది, లేకపోతే ఉపశమనం పొందుతాం అన్నట్టుగా భయంకరంగా నన్ను చూస్తూ ఉండేవారు. అప్పటికి నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక నా జీవితంలో కేవలం 5 రోజులు మాత్రం ఉంది. డాక్టర్లు చెప్పినట్లుగా నాకు ఎగూపురి దిగూపురిగా అయిపోయిందండి. అంటే ఈ ముక్కులన్నీ పూడిపోయండి, గాలి పీల్చుకోవడం చాలా కష్టమైపోతూ ఉండేది అనిపించేది. ఇవాళ రేపు నేను ఖచ్చితంగా చనిపోతాను, ఇక నా పని అయిపోయింది అన్నట్టుగా అలాగే మంచం మీద బాధపడతా ఉన్నానండి. అది నెల 13వ రోజు. ఆ రోజు ఏం జరిగిందో ప్రియులరా క్షుణ్ణంగా చెప్తాను. ప్రియులరా, నేను అలాగే మంచం మీద పడి చాలా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉన్నాను. ఏమండి, మాది రాయకుదురు మిచ్చిరు కాలనీ అంటారండి. ఆ మిచ్చిరు కాలనీలో ప్రియులరా మాది కోటిగట్టు పక్కనే ఉంటుంది, అంటే చివరికి ఉంటుంది ఇల్లు. మా ఇల్లు మా ఇంటికి చేర్చి రాయకుదురు చిన్నపేట క్రిస్టియన్ పేట దగ్గరగా ఉంటుంది. అక్కడ లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టి ఉంటాయి. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉంటుంది. ఎవరో రోజున పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తున్నారు. అది ఆదివారం వచ్చిందండి, నెల 13వ రోజు. ఆ ఆదివారం రోజున ఆయన వాక్యం చెప్తున్నారు. ఏం వాక్యం చెప్తున్నారంటే ఆయన 103వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాట విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ అవేమీ నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట మాత్రం ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మేము ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదండి. బైబిల్ అంటే ఏంటో మాకు తెలియదు, వాక్యం అంటే ఏంటో మేము ఎరగం. ఎప్పుడు కూడా మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతయ్య వాళ్ళు ఎవ్వరు కూడా ప్రార్థనకి వెళ్ళిన సందర్భాలు ఎప్పుడు కూడా మా జీవితంలో లేవు. ఏమండి, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు. అలాగనే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కొన్ని సందర్భాల్లో ప్రార్థనలు చేయడం అనేది కూడా మా జీవితంలో లేదు. కానీ ఆ రోజున ప్రియులరా ఆ మాట మరి మీకు ఎలాగ అర్థమైంది అని మీరు అడగొచ్చు. ఆ మాట నాకు అలాగ అర్థం అవ్వలేదు ప్రియులరా. ఆ మాట వినబడే విధానం నాకు ఎలాగ వినపడుతుంటే, ఇక్కడ రాయబడిన మాట సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అన్న మాట నా చెవికి ఎలా వినపడుతుందంటే, నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినపడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నిన్ను నేను బ్రతికిస్తానన్న అన్నట్టు కనబడతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. కానీ నేను ఇంకా సమీపించి, ఇంకా దగ్గరగా చూపెట్టి, ఇంకా మనసు పెట్టి, అంత బాధలో కూడా పెట్టి ఇంకా వింటా ఉంటే అదే మాట రిపీట్ అవుతా ఉంది. ఏమనంటే, నిన్ను నేను బ్రతికిస్తాను, నిన్ను నేను బ్రతికిస్తాను. నాకేం అర్థం కాక అంత బాధలో ఉండి కూడా ఓ పక్కనేమో నాకు ఊపిరి ఆడట్లేదు, నోరు బాగా చాచి గాలి పీల్చుకున్నాను, ఎల్లకలుగా పడుకున్నాను, బాగోలు గట్టిగా పట్టుకున్నాను. ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేనైతే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నా ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను. కానీ మాట ఎంత స్పష్టంగా నిన్ను నేను బ్రతికిస్తానని పడుతుంది ఏంటని అలాగే ఆలోచిస్తా ఉన్నాను ప్రియులరా. అలాగే ఆలోచిస్తున్నాను. నేను నిజం చెప్తున్నాను, బలిపీఠం మీద నిలబడి ప్రియులరా ఈ యొక్క మైక్ పట్టుకొని చెప్తున్నాను. నేను ఆ టైంలో నా తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముళ్ళు కానీ ఎవరి దగ్గర రారు, నాతో ఎవరు మాట్లాడరు. భయంకరమైన రొంపు నా చుట్టూ ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రియులరా నేను ఎల్లకలుగా పడుకొని ఏంటి మాట అని 1కి 10 సార్లు అలాగే ఆలోచిస్తున్నాను. పూర్తిగా కళ్ళు అయితే మూయబడలేదు, అలాగని కళ్ళు తెరవబడలేదు, తెరిచే ఓపిక లేదు. నేను మెలకుగానే ఉన్న, నిద్రపోలేదు. ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంటే ఇదే నా మంచం అయితే, నా మంచం కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. బిగ్గరగా చప్పట్లు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వు ఎవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే యాకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాకు వినబడతా ఉందండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే ఆ మాట నాకు స్పష్టంగా వినపడిందో ఒక్కసారే నా శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి తుళ్ళుపడి నా కళ్ళు తెరిచి చూశానండి. నా పక్కన ఎవరు కనిపించలేదు. కానీ నా శిరస్సు నుంచి అరిపాదం వరకు తడిసి ముద్దయిపోయి గజగజ వణుకుపోతున్నాను. ఈ రోమలు లేచి నిలబడ్డాయి. ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ప్రియులరా చాలా విపరీతమైన పరిస్థితి ఉంది. కానీ ఆ మాట విన్న తర్వాత నాకేమైపోతున్నానంటే గజగజ వణుకుపోతూ మంచమంతా కలయి చూసాను, ఎవరు కనిపించలేదు. పైకి లేచిపోతే బాగుండి అనిపించేస్తుంది. గట్టిగా మంచాన్ని పట్టుకున్నాను. లేచే ఓపిక అయితే లేదు. ఇలా మంచాన్ని పట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా పైకి లేచి కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతా ఉంటుంటే ఇక కూర్చోలేక మంచాన్ని పట్టుకుని మోకరించాలి నాకు తెలదు. కానీ ఇలా మంచాన్ని పట్టుకుని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళానండి. ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యేమో మంచమే పెట్టుకుని మరో చేతిలో గట్టిగా పట్టుకుని ఒక్క మాట అడుగుతున్నాను. అయ్యా, నా తల్లి అయితే నా దగ్గరికి రాదయ్యా, నా వాళ్ళు ఎవరి దగ్గరికి రారయ్యా, కానీ మీరు ఎవరో నాకు తెలియదు. నా పక్క నుంచి నేను బ్రతికించే దేవుడు అని చెప్పారు. అయ్యా, నన్ను బ్రతికించండి అయ్యా, నన్ను బ్రతికించవా అని కేకలు పెట్టడం మొదలుపెట్టాను ప్రియులరా. అలా గట్టిగా అరుస్తూ ఉంటే మా అమ్మ ఎక్కడన్నారో పరుగున వచ్చి ఆ బరకం పక్కనే కూర్చుని అంటది, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైందని మా అమ్మ గట్టిగా కేకలు పెడుతుంది. అవేమీ వినకుండా ఒకటే ఒక మాట, బ్రతికించవా అని చివరి కేక, బ్రతికించవా అని పెద్ద కేక పెట్టగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తం నా నోట్లోంచి బయటపడిందో దబ్బు నా రక్తంలో పడిపోయి అలా ఉండిపోయాను ప్రియులరా. ఎప్పుడైతే అలా ఉండిపోయానో అప్పుడు దాకా కేకలు పెట్టినోడిని, అప్పుడు దాకా అరిసినోడిని, నా నుండి ఎటువంటి శబ్దం కూడా, అలికిడి కూడా లేకపోవడం చేత ఏమైపోయిందో ఏంటో నేను మా అమ్మ బరకం లేపు చూస్తే
నేను రక్తంలో పడిపోయి అలా ఉండిపోయానంటండి. నన్ను ఇంట్లో పెద్దోడు అని పిలుస్తారండి. నా భుజం మీద మా అమ్మ అరే పెద్దోడు లెగు అని తడుతుందంట. తడతా ఉంటే నాకు ఎటువంటి చలనం అనేది లేకపోవడం చేత మా అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉందంట. ఏమైపోయిందని ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా మా ఇంటికి వచ్చారటండి. వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుతున్నాడు, ఏం జరిగిందని అని అడుగుతూ ఉంటే ఏమో తెలీదు, ఒకసారి చూడనంటే వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు మరి నన్ను తిరగేసి నా ముక్కులు కాడి అన్ని చేతులు పెట్టి చూసి అమ్మ నీ పెద్ద కొడుకు చనిపోయాడు, డాక్టర్లో చెప్పినట్లుగా నెల మీద 15 రోజులు ఎక్కువ బ్రతకడని చెప్పారు కదా, అలాగే చనిపోయాడు. కాబట్టి వాడి కోసం ఎందుకు ఏడుతావు, ఆడు భయంకరమైన క్యాన్సర్ రోగంతో చచ్చిపోయాడు, ఆడికంటే నీకు రత్నాల నలుగురు కొడుకులు ఉన్నారు, వాళ్ళు చూడు అని చెప్పేసానంటే ఇక మా అమ్మగారిని పక్క తీసుకెళ్ళిపోయారు. ఇక వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటారండి, ఆయన ఎప్పుడు నన్ను తిడతా ఉండేవాడు. ఏమనంటే ఒరే ఎప్పుడు చస్తావురా, ఈ కంపు మేము భరించలేకపోతున్నాం, ఈ బాధ మేము భరించలేకపోతున్నాం అని తిడతా ఉండేవాడు. ఎప్పుడైతే నేను చనిపోయిన వార్త విన్నారో ఎవరినైతే టౌన్కి వెళ్ళి సామాన్లు తీసుకొస్తారండి, పాడి సామాన్లు, కానీ ఆయనే గెల్ల తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు, తాడు తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారండి. కొంతమంది శ్మశానంలో గొయ్యి తవ్వడం ప్రారంభించారు. మరి కొంతమంది అయితే ఊళ్ళో ప్రియమైన దేవుని బిడ్డారా మా బంధువులు ఉన్నారు, వాళ్ళకి కౌరు వెళ్ళిపోయింది, ఆదినారాయణ చనిపోయి త్వరగానే అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. సాయంత్రం ప్రియుల 4:30 ఆ టైం అయిపోతా ఉంది. 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక అన్ని పనులు పూర్తి చేశారు. ఇక చేయాల్సిన పని ఏంటంటే శవాన్ని బయటికి తీసుకొచ్చి స్నానం చేపించి బాడీని పడుకోబెట్టి తీసుకెళ్ళిపోవడమే. కాబట్టి అన్ని పనులు పూర్తయినాయి. ఇక ఆ పని మిగిలిపోయింది ప్రియుల. అయితే వాళ్ళైతే ఎవరు లోపల రాలేదండి. నేను రక్తం అలా పడిపోయిన నాకు ఒకటి జరుగుతూ ఉంది. ఏంటంటే భయంకరమైన చీకటి బిలాములు అంటే ఒక చీకట్లో నా ఆత్మ చిక్కుకుపోయినట్టుగా అలా ఎలాడుతున్నట్టు కనబడతా ఉంది. ఆ చిక్కటి చీకట్లో ప్రియులరా ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారండి, హల్లెలూయా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయింది, పగలు వెలుగు కనబడుతుంది, నిర్మలమైన ఆకాశం కనబడుతుంది, మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు ప్రియులరా. నేను చూస్తూ ఉంటాను కానీ తళ్ళు మనొక మెరుపు మెరిసిందండి. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన హస్తం అండి. నేను చూస్తున్నాను ప్రియులరా, అది హస్తము, గాయపడిన హస్తము. ఆ హస్తం కిందకి దిగి వస్తూ ఉంది, నా దగ్గరికంట వచ్చింది, ఈ భాగంలో తాకింది ప్రియులరా. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. బిగ్గరగా చెప్పలు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నేను కళ్ళబొల్లు మాటలో కల్పనా కథలు చెప్పట్లేదు, ఇక్కడే రాయకుదురు ఇక్కడేనండి. అలాగే ఇప్పటికీ మా తల్లిదండ్రులు సజీవంగా ఉన్నారు ప్రియులరా. ఇప్పటికీ మా కుటుంబం అక్కడే ఉంది, మా అమ్మ నాన్న అందరూ కూడా. ప్రియులరా చాలామంది ఈ మాటలు విని అడిగారట ఏంటి సంగతి అని అడిగితే అప్పుడు చెప్పారని చుట్టుపక్కల, అవును బాబు ఆయన చనిపోవడం వాస్తవమే, కానీ ఆయన బ్రతికించింది ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్తారండి, హల్లెలూయా. ఏ క్షణమైతే హస్తం వచ్చి ఇక్కడ తాకిందో జరిగిన మొట్టమొదటి పని ఏంటంటే నా నడినెత్తి మొదలుకున్న అది పాద వరకు ఏదో బలమైన శక్తి నాలో రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డాయి ప్రియులరా, నన్ను ఎవ్వరూ పైకి లేవలేదు కానీ నాకు నేనే దిగ్గును లేచి నుంచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నాకేమనిపిస్తుంది అంటే ఎగరాలనిపిస్తుంది, గంతులు అనిపిస్తూ ఉంది, అరవాలనిపిస్తూ ఉంది. నేను బ్రతికాను కేకలు పెట్టాలనిపిస్తుంది, కానీ నోరు పెగలట్లేదు. అప్పటికి 25 రోజులు అయిపోయిందని స్నానం చేసి కంపు కొడుతున్నాను, రోత అండి ఇదంతా కూడా. అలాంటి పైనుండి కింద చూసుకుంటుంటే రోత కంపు కొడుతున్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పనా సఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. బిగ్గరగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఇక నేను లోపల ఉండలేకపోతున్నాను, బయటికి వెళ్ళిపోతే బాగుండు, ఎవరైనా వచ్చి చూస్తే బాగుండు అన్నట్టుగా చూస్తున్నాను. కానీ ఆ బరకం అవతల మాట్లాడుకున్నారు, ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నారు, నువ్వు వెళ్ళి అని మాట్లాడుకున్నారు. కానీ అనుకున్నారే కానీ ఎవరు లోపల రావట్లేదు. సర్లే అని చెప్పి చూసి వచ్చేలేరని చెప్పి నేనే ఆ బరకని పైకి లేపుకునండి నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయాను. నువ్వు ఉంటుంది అక్కడ నూతుగా నిలబడితే అక్కడ కట్టబడిన పాడి కనబడుతుంది, వచ్చిన బంధువులు కనబడుతున్నారు, నీళ్ళతో నింబడిన బిందులు కనబడుతున్నాయి, కానీ నూతుగాడు ఎవరున్నారు మాత్రం చూడట్లేదు. సర్లే అని చెప్పి చూసేలా లేరని నేనే చేత తీసుకుని నూతులో వేసుకుని ఇలా తోడుకుని ఎత్తండి పోసుకుని ఉంటే అప్పుడే ఎవరో స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నూతి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపే కానీ నోటి మాటలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడు కదా, వీడి కోసమే పాడి కట్టాం, వీడి కోసమే నీళ్ళు తోడే, వీడి కోసం ఇన్ని పనులు చేసాం, ఆయన వీడి మనిషి ఎలా ఇంకేమని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు చేయడం మొదలు పెట్టారండి. ఎన్ని పరీక్షలు చేసిన విషయం ఏంటంటే వీడి మనిషేరో అని చెప్పి ఎవరింటికి వెళ్ళిపోయారు, నిర్గాంతకపోయారు ప్రియులరా. నేను స్నానం చేశాను, మారుబట్టలు కట్టుకున్నాను, కాండ్రగిని చుమ్మూసాను, ఆ ఉమ్ములో రక్తపు చీర కూడా లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. 4 రోజులాగినండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఈ భాగంలో గడ్డ పగిలిపోయిందంతా పాడైపోయిందన్నారో అదే ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ గారు నన్ను చూడగానే గుర్తుపట్టి ప్రియులరా ఆయన ఒక మాట చెప్పారు. ఏమనంటే కనుక నన్ను చూడగానే గుర్తుపెట్టి అన్నారు, ఆయన నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఇంత బాగున్నావు ఏంటి అన్నారు. అదేనండి మరి ఏమైంది తెలియదు, ఒకసారి చూడనంటే లోపల తీసుకెళ్ళి షర్ట్ ఇప్పమని చెప్పి ఇదంతా ఏదో రాసి 10-15 నిమిషాలు ప్రియులరా పరీక్ష చేసిన తర్వాత నన్ను లేపుతున్నారు. నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయిందిగా, ఇప్పుడేమైందంటే ఆ గడ్డకు సంబంధించిన
మచ్చ కూడా లోపల కనిపించట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. చెప్పు నువ్వు కదంటే నిజంగా నేనేనండి. కాకపోతే ఒక విషయం జరిగిందండి 4 రోజుల క్రితం. ఒక హస్తం అండి రక్తంతో మిళితమైపోయి కిందకు వచ్చిందండి, ఈ భాగంలో తాకిందని అనగానే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. నిలబడటమే కాకుండా నన్ను షర్ట్ వేసుకోమని చెప్పి రూమ్లో తీసుకెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతా ఆయన అన్నాడు, నిజం చెప్పు ఆ హస్తం నేను తాకిందా? అవునండి. ఆ హస్తం ఎప్పుడైనా నువ్వు నీకు తెలుసా? నాకు తెలదండి. ఎప్పుడు వినలేదా? చాలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద అయిపోతున్న కళ్ళు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఆయన. నిజం చెప్పు అని అన్నావు. నిజమండి, ఆ హస్తమేనండి. ఆ తాకిన తర్వాతే నేను ఇలా బట్ట గట్టి ఇలా నిలబడ్డానంటే చాలా గట్టి గట్టిగా అరుస్తూ అన్నాడు ఆయన. నిజం చెప్పు, ఆ హస్తం ఎవరిదో నీకు నిజంగా తెలియదంటే, నిజంగా నాకు తెలదంటే ఆయన గట్టిగా అరుస్తూ ఇలా చెప్పాడు, ఆ హస్తం ఎవరిదో చెప్పనన్నారండి. ఎవరిదయ్యా నేను వైపు చూస్తే ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కరు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, ఈ పూట ఇలాగున నిలబెట్టింది, ఈ పూట ఈ విధంగా నిన్ను నిలబెట్టింది ఎవరంటే సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన బ్రతికించాడు నిన్ను. నాకు కూడా తెలియదు. ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా ఉంటారులేండి పాస్టర్ గారు, డాక్టర్ గారు ఇదిగోండి బైబిల్ చదవండి అని ఒక క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. నేను చదువుతుంటే అందులో ఒక విషయం కనబడుతుంది. యోహాను సువార్తలో ఏంటంటే లాజరు చనిపోయి 4 రోజులు అయింది. యేసు ప్రభు వారు వచ్చే సమాధి ముందు నిలబడి రాయిని పొర్లించమని చెప్పి లాజరు బయటికి రానగానే లాజరు వచ్చి యేసు ప్రభు నిలబడ్డారు. నేను అనుకున్నాను, నేను నా వైద్య చరిత్రలో ఇంతకాలం నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు బ్రతకడం అనేది జరగలేదు. ఇదంతా కూడా కథల పుస్తకం. కథల్లోనే చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తారు అంతే తప్ప చచ్చిపోయిన వాళ్ళు బ్రతకడం అనేది అసాధ్యం అని చెప్పి అనుకున్నాను. కనుక నాకు అర్థమైంది ఏంటంటే ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యములో జీవం ఉండేది మనుషులకు వెలుగై ఉండే. నిన్ను వెలిగించింది ఈ మాట, నిన్ను బ్రతికించింది ఈ మాట, నీకు జీవాన్ని పోసింది ఈ మాట, ఈ పూటలా నిలబెట్టింది ఈ మాట లేకపోతే నువ్వు బ్రతకవు. అందుకే ఇది సజీవమైన దేవుని మాట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ మాట నిన్ను బ్రతికించింది కనుక నేను చెప్తున్నాను, ఆ మాట కోసమే నువ్వు బ్రతకాలి, ఆ మాట కోసమే నువ్వు జీవించాలి, ఆ మాట కోసమే నీ జీవితం నడిపించబడాలంటే ఆ దినాల్లో ప్రియులరా ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చేసానండి. మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు వారు. ఏనాడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, ఏనాడు కూడా ఆయనకు ప్రార్థన కూడా చేయలేదు. యేసు అన్న మాట మన నోట రాలేదమ్మా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను బ్రతికించడానికి, నాకు ఏ రోగము లేదనడానికి ఇవిగో కాగితాలంటే మా అమ్మ చింపేసి పొయ్యిలో పడేసింది. ఇంకొకసారి నువ్వు యేసు ప్రభు అన్నావు అనుకో నీ మాట మరి ఎత్తకదాను. అన్నాను. అంట వెంటనే మీ నాన్న అసలు ఆగబోతూ ఇప్పటికే మన బ్రతుకు అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అని అనుకో ఈ బ్రతుకు కూడా ఉండదు. పనిచేయి, యేసు ప్రభు బ్రతికించడం అన్నావు కాబట్టి క్రిస్మస్ వస్తుంది కదా, ఒక అట్టుపలికి అక్కడ ఇచ్చేసి దండం పెట్టిన వచ్చాను మా అమ్మ. నేను చచ్చిపోయిన బతికితే అట్టుపలికి కాదమ్మ ఇవ్వడం, జీవితాలు ఇచ్చేయాలి ఏసైకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. బ్రతుకులు ఏసైకి సమర్పించాలి అని అంటే మా అమ్మ అంది, అయినా నాకు అనవసరం, నువ్వు ఇంట్లో ఉంటావా, యేసు అన్న మాట నీ నోట రాటకు వీలు లేదంది. నేను అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కానీ ఏసై లేకపోతే మాత్రం నేను బ్రతకలేనంటే మా అమ్మ అంది, నువ్వు ఆనాడే చచ్చిపోతే మాకు ఏ గొడవ లేపనరా. నిజమే, నేను చచ్చిపోవాలని మీరు అందరూ కోరుకున్నారు, అలాగే చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడదామని కూడా చూశారు. కానీ నేను చచ్చిపోతుంటే నన్ను బ్రతికించాలని యేసు మాత్రమే కోరుకున్నారు. హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చిన మాట నా జీవితంలో ఆ పూట ప్రియులరా పరిపూర్ణంగా నెరవేరింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నశించిపోయినని, చనిపోయినని, పాడైపోయినని, ఇక బయట పాడవేయాలని, బయట పాతి పెట్టాలని ఎదురు చూస్తున్నా ఆ సమయంలో ప్రియులరా యేసయ్య నన్ను బ్రతికించారు. గట్టిగా స్తోత్రం చెప్దామా. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ దారి పట్టుకుని వెళ్ళిపోతుంటే పెంతెకోస్తు ప్రార్థనా మందిరం అని రాయకుదురులో ప్రియులరా ఆ రోడ్డు పక్కనే, ఆ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఇదివరకు సమాధానం గారు ఒక ఆయన పరిచయం చేసేవారు. మా ఆత్మీయ తండ్రి గారు ఇప్పుడు లేరు, ప్రభువును నిద్రించారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆయన నన్ను చూశారు. చూసి ఎవరు బాబు నువ్వు, ఏంటి ఇలా వచ్చావు అన్నారు. విషయం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత నన్ను గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు. ఏంటంటే కనుక నేను పని చెప్తాను చేస్తామన్నారు. ఏంటంటే ఆ పని అంటే ఏమీ లేదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నాకు ఎలా చెప్పావో అందరికీ చెప్తావా అంటే అలాగే చెప్తానని చెప్పి మా చుట్టుపక్కల అక్కడక్కడ ఒక బరకం వేసండి ఇలాగ సువార్త కూటం పెట్టి సాక్ష్యం చెప్పమనేవారు. చెప్తా ఉంటే చాలామంది ప్రజలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించి అనేకులుగా దేవుని మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది వెలుగో, ఏది చీకటో ప్రజలు గ్రహించిన వారై అనేకులుగా మందిరానికి వస్తూ ఉంటే అప్పుడు మా మందిరము 7 లేక 8 ఉండేవారండి. ఆ తర్వాత మందిరం నిండిపోయి బయట కూడా కూర్చునేవారు. అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు. నేను గుళ్ళో పడి ఏడ్చేవాడిని, ప్రభువా అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు నాయన అని ఏడుస్తూ ఉంటే నా పక్కన ఒక ఆయన ఏడుస్తూ ఉన్న తెల్లవారుజామున ఏడుస్తూ ఉంటే ఎవరని చూస్తే ఎవరో కదా మా నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు. ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని మా నాన్న త్రాగుడు మానేయడండి.
మన త్రాగుడు అంటే మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టని గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఒక త్రాగుబోతు మారిపోవడం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి. మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నా తండ్రి హృదయాన్ని మార్చేశారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు ఎప్పుడైతే మారారో ఆ మరుసటి రోజు మా అమ్మ మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత త్రాగుబోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోతుంది. మరి ఆ తర్వాత తమ్ముళ్ళు మార్పు చెందారు. నాయనమ్మ, తాతయ్య, మేనత్తమ్మ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవాని సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానం అక్షరాలుగా మా కుటుంబంలో దేవుడు నెరవేర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మా జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు నన్ను బ్రతికించడమే కాదు, ఏమండి, మా కుటుంబాన్ని రక్షించడమే కాదు, నా తండ్రిని మార్చడమే కాదు, ఆశ్చర్యకరంగా మరి మా వీధిలో ఉన్నవారు అనేక మంది ప్రియులరా, మేము బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే మందిరానికి ఆ పక్కళ్ళు ఈ పక్కళ్ళు అనేవారు. ఈ సచిన నిన్నదాకా తాగేసి మనం తిట్టేవాడు, ఇవాళ గొర్రెపిల్ల బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పు కారణం ఆ యేసు ప్రభు కదా. మనం కూడా ఆయన నమ్ముకుంటే మన జీవితాలు కూడా మారతాయని మా వీధిలో 30 కుటుంబాలు మార్పు చెందినాయండి. గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అలాగున మార్పు చెంది ప్రియులరా మందిరానికి వెళ్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా పని చేయన్నారు. నేను అన్నాను, నీ పనికి నేను పనికిరాను ప్రభు అని. యా అన్నారు. యా అంటే వెంటనే నాకు అంటే ఆరాదా అంటే ఊరాదు. ఏదో పని చేసుకుంటాను, నమ్మకంగా పరిచర్య చేస్తాను, సాక్ష్యం చెప్తాను, పాస్టర్ గారికి నమ్మకంగా పరిచర్య చేస్తాను, నేను మాత్రం నీ పని చేయలేను ప్రభు అంటే, ఏదో పని చేస్తామని కాదు నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలోనే పడుకునేవాడిని, మందిరంలోనే ఉండేవాడిని. పిల్లలు నాకు చదువు లేదండి, కనీసం నన్ను స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. ఎందుకంటే మా నాన్నగారు తాకట్టు పెట్టుకోవడం సరిపోయింది, ఇంకెక్కడ జాయిన్ చేస్తారు. కాబట్టి ఆని అక్షరం కూడా నా చేత దిద్దించలేదండి. నాకు ఈ బైబిల్లో వాక్యాలు కూడా తెలియదు. 103వ కీర్తన 4వ చరణం మా పాస్టర్ గారు చెప్పేవారు, అది చెప్పు, ఎవరో ఒకరు చదువుతారు, ఆ తర్వాత నువ్వు చెప్పే సాక్ష్యం అనేవారు. కనుక ఎవరో ఒకరు మీలో ఒకరు చదివేసేవారు, నేను సాక్ష్యం చెప్పేవాడిని. ఆ తర్వాత ఎవరో ఒకరు వచ్చేవారు, ఎప్పుడు చూసిన 103వ కీర్తన 4వ చరణమే తప్ప ఇంకో వచనం చెప్పవే, ఆ పై వచనం చెప్పొచ్చు కదా, కింద వచనం చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే నేను అనేవాడిని, నాకు తెలదని మా పాస్టర్ గారిని అడగండి అనేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి వాక్యం. ప్రభా, అది తప్పితే ఇంకోటి రాదు, మరి నన్ను ఏం చేయమంటావంటే, తెల్లటి గోడ మీదండి పెద్ద పెద్ద అక్షరాలు కనబడుతూ ఉండేయండి. అక్షరాలను చూసి నేను అనేవాడిని, ఆ నల్లటి అక్షరాలు కనబడుతుంటే నేను అలాగే చూస్తుండిపోతే ఆ కల్లో ప్రియులరా ఏ హస్తం అయితే ఇక్కడికి వచ్చి తాకింది అదే హస్తం రేలు చూపిస్తూ ఈ మాటలు చదువు అని చెప్పేసి, ఇప్పుడు చూడండి నిజానికి అక్కడ చూడండి ఆ తెల్లటి పేపర్ మీద ఆ నల్లటి అక్షరాలు కనబడుతున్నాయో అలా కనబడుతూ ఉంటే ప్రియులరా, నేను చదవమంటే చదివేంత జ్ఞానం లేదు. చదువుతూ ఉంటుంటే ప్రియులరా ఆయనే మాట్లాడేవారు. కీర్తన గ్రంథం 1వ కీర్తన నుండి 150వ కీర్తన చివరి చరణం వరకు దాదాపు 3 నెలల 15 రోజులు అక్షర జ్ఞానం లేని నా జీవితానికి యేసయ్య తన వాక్యమును నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకునే కృపాజ్ఞానం దేవుడిచ్చారండి. ఆ తర్వాత నాకు పాటలు కూడా వచ్చాయి కదండి. నడిపించు నానవని ఒకే ఒక్క పాట వచ్చు, ఎక్కడికి వెళ్ళినా అదే పాడేవాడిని. ఏమంటే కృతజ్ఞత కుడికిన అదే పాట, బర్త్డేకి అదే పాట. ఒకసారి సమాధి పెట్టుకొని పాడేస్తున్నాను సీరియస్గా పాట. మా పాస్ గారు పరిగెత్తుకుంటే చాగరా బాబు, ఎక్కడ పెడితే అక్కడ పాడకూడదు, ఇక్కడ ప్రదేశంలో ప్రియులారని పాడాలి, నువ్వు ఇంకెక్కడ నడిపిస్తావని చెప్తే గుళ్ళోకి వెళ్ళి గొళ్ళుమని ఏడుతున్నాను ప్రభు. ఆ పాట తప్పితే ఇంకో పాట రావట్లేదు నాయన, నాకు పాటలు కూడా నేర్పించానంటే ఇందాక అన్నయ్య చెప్పినట్లుగా ప్రియులు అనేకమైన పాటలు ఈ చదువులేనుడికి దేవుడు నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజం చెప్తాను, దైవజనుని కాలిగోటుకు కూడా నేను సరిపోనండి. అంతటి భయంకరమైన జీవితం, పారవేయబడిన జీవితం, పాడైపోయిన జీవితం, ఏమంటే ఇసిరివేయబడిన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ఇక్కడ నిలబడి మాట్లాడడం కూడా అర్హత లేని బ్రతుకండి అది. కానీ యేసయ్య మాత్రమే నాకు ఇట్టి కృపనిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య మాత్రమే ఇట్టి కృపనిచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఏమండి, ప్రభు నన్ను సేవకు పిలిచారు, పరిచర్యకి పిలిచారు. ఆ తదుపరి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించాను. నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాను. పరిశుద్ధ ఆత్మాభిషేకం పొందుకుని నమ్మకంగా మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశాను. ఆ తర్వాత 2002 మే 22వ తారీఖున నాకు వివాహం జరిగిందండి. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలండి. మా పాప డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. మా బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. చక్కటి కుటుంబం కలిగి ఏలంపూడని ప్రియులరా మరి భీమవరం పక్కనే సేవ చేస్తూ దైవజనులు కూడా చాలా పర్యాయాలు మా పరిచర్యలోకి వచ్చి అద్భుతమైన వర్తమానాలు అందించారు. అక్కడ పరిచర్య చేస్తూ కొన్ని గ్రామాల్లో గణపురం దగ్గర ఉప్పులూరు అనే గ్రామంలో, భీమవరంలోని మరొక చోట ఏమండి పరిచర్యలు కలిగి ఇలాగా దైవజనులు ఏ ప్రాంతాలు పిలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నేటికి కూడా యేసయ్య సజీవుడైన దేవుడు అని ఆరాధించే గొప్ప కృపను దేవుడిచ్చారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా ప్రాంతాలు ప్రియులరా, ఒరిస్సా వెళ్ళాను, ఛత్తీస్గఢ్ వెళ్ళాను, ఏమండి అలాగే ప్రియులరా కర్ణాటక వెళ్ళాను. దాదాపుగా మన తెలుగు చాలా రాష్ట్రాలు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వెళ్ళి ఈ సాక్ష్యాన్ని పట్టుకుని నిలబడి మాట్లాడుతుంటే ఇప్పటికీ 38 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా బాగుపడ్డారండి? నేను ఎత్తిమ చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏ మైకులో అయితే ఒక మాట వచ్చి ఆ రోజు నన్ను బాగు చేసిందో, ఇలా మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మైకులు వినబడతాయి కదండి, ఆ మంచాల మీద ఉండి ప్రభు ఆయన బాగు చేసేవాడిని, ప్రభు మమ్మల్ని
మమ్మల్ని కూడా బాగు చేయ ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన పక్షపాతము లేని దేవుడు గనక, నిష్పక్షపాతి గనక, ఆయన ఎవరినైనా బాగు చేయగలిగిన సమర్థుడు గనక ఆశ్చర్యకరంగా 38 మంది క్యాన్సర్ రోగులు వేసే బాగు చేశాడు. ఇక్కడికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, రీసెంట్గా జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే గుడివాడ దగ్గర అంగుళూరు అనే ఊరుందండి. నేను 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో అక్కడ మీటింగ్ జరిగితే ఒక పూట అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పొచ్చాను. ఆ సాక్ష్యం ప్రియులారా మరి విన్న ఒక తండ్రి గారు ప్రియులారా ఆ లైవ్లో జరుగుతున్నప్పుడు కుమారుడు 18 సంవత్సరాలు, అతని పేరు వసంత కుమార్ అండి. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 18 లేక 19 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఆ కుమారుడు చాలా దూర ప్రాంతంలో ఇంజనీరింగ్ చదువుతుంటే ఏదో కొంచెం ఇబ్బంది వచ్చి తేడా వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే వైద్య పరీక్షలు చేయించుకుంటే నీకు బోన్ క్యాన్సర్ వచ్చింది, ఇది కూడా లాస్ట్ స్టేజ్, నువ్వు బ్రతకమని చెప్పి ఇంటికి పంపించేశారంట. అన్ని టెస్టులు చేశారు, దాదాపు చాలా హాస్పిటల్కి తిప్పారు. ఇంటికాడ తీసుకొచ్చి మంచం మీద పడేస్తే జీవోత్సవంలా మారిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు చివరి ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆ టైంలో పిల్లరా ఈ సాక్ష్యం వింటున్న మధ్యలో ఆయన పంపిస్తే ఆ లింక్ ఓపెన్ చేసి వింటా ఉన్నాడంట. ఆయన వింటా అనుకున్నాడంట ఒక మాట ఏంటంటే, ప్రభా నన్ను కూడా నువ్వు బ్రతికిస్తే, హల్లెలూయా చెప్తాం గట్టిగా, నన్ను కూడా బ్రతికిస్తే ప్రభా ఆయనకి లాగా నేను కూడా సాక్ష్యం చెప్తాను ప్రభా, నీ కోసం నిలబడతాను ప్రభా అని ఒక్క మాట ప్రార్థన చేశాడట. గట్టిగా స్తోత్రం చెప్దామండి. నిజం చెప్తున్నాను పిల్లలు, చాలా టెస్టులు చేశారు, ఫైనల్ టెస్టులు అన్నీ అయిపోయినాయి, ఇక నువ్వు బ్రతకమని చెప్పేశారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏ డాక్టర్ గారు అయితే అలా చెప్పారో ఒక వారం రోజుల తర్వాత అదే డాక్టర్ గారు ఇంకొకసారి మరలా వస్తావా, లాస్ట్ టెస్ట్ ఒకటి ఉంది అది కూడా చేస్తానంటే ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒక క్యాన్సర్ కణం కూడా కనబడతలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక క్యాన్సర్ కణం కూడా కనబడకపోయేటప్పటికి ఏమైంది, మనం చేసే టెస్ట్లో కానీ పొరపాటు చేసామని చెప్పి మరలా వరుసెట్టి ఫస్ట్ కాడి నుంచి అన్నీ చేసుకొస్తూ ఉంటే ఎక్కడ తడిమి చూసినా కూడా ఏం కనబడుతుంది అంటే ఒక్క క్యాన్సర్ కణం కూడా కనబడతలేదంట. ఆశ్చర్యకడైన దేవుడు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అద్భుతాలు చేసే దేవుడు, హల్లెలూయా. ఇప్పుడు ఆయన కూడా బాగు చేశాడు, బ్రతికించాడు, నేడు ఆయన కూడా పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియుల నేను ఒక మాట నేను చెప్తాను. ఈ రోజున ప్రభువారు చెప్తారు, ఏమండి అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు చెప్పండి, యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు మీరేమై ఉండాలి, సాక్షులై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ పరిచర్య కోసం దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఈ పరిచర్లో దేవుడు మిషనరీని లేకపోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ పరిచర్లో దేవుడు ప్రవక్తలను లేకపోతున్నాడు. ఈ పరిచర్లో దేవుడు అద్భుతమైన స్థలాల్లో నిలబెట్టి వాడుకునే గొప్ప అద్భుతమైన వ్యక్తుల్ని దేవుడు లేకపోతున్నాడు. నమ్మితే గట్టిగా చెప్పడు స్తోత్రం కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ సాక్షులుగా ఇక్కడ అనేక మంది గొప్ప గొప్ప కార్యాలు మీరు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక అద్భుతమైన కార్యాలు మీరు చూశారు. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మీరు సవి చూశారు కనుక మీరు కూడా మీ స్థానాల్లో, మీరు పనిచేసే కాడ, మీరు వెళ్ళే కాడ మీరు కూడా ప్రభు అయిన యేసయ్యకు సాక్షులుగా నిలుచుదురుగాక. మీ ఉద్యోగాల్లో మీరు సాక్షులుగా నిలుచుదురుగాక. మీ వ్యాపారాల్లో మీరు సాక్షులుగా నిలబడుదురుగాక. మీ బంధువుల మధ్యలో సాక్షులుగా నిలబడుదురుగాక. మీ యొక్క వీధి వారిలో లేకపోతే మీ ఇంటి పక్క వారికి మీరే ఒక సాక్షిగా, సాధనంగా మార్చబడుదురుగాక. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప కార్యాన్ని చేశారు. ప్రియులారా, నేను చెప్తున్న విషయం ఏంటంటే కనుక ఒకే ఒక విషయం చెప్తాను. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు దాకా ప్రభువు ద్వారా ఎన్నో పొందుకున్నాం మనం, అవునా కదండి? ప్రభువు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నాం, ప్రభు ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్నాం, ఎన్నో ఉపకారాలు పొందుకున్నాం. కానీ ఈ చివరి దినాల్లో ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేసేవారిగా మారిపోవాలి. ప్రభు కొరకు మనం ఏదో చేయడానికి ఇప్పుడు సిద్ధపడే కాలం వచ్చింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. భౌతికంగా ఆరోగ్యం బాగు చేసుకుందామా, భౌతికంగా లేకపోతే ఒక గృహాన్ని సంపాదించుకుందామా, భౌతికంగా ఏదో సంపాదించుకుందామా, ఆ కాలం కాదు. ఇప్పుడు కాలం ఏంటంటే దేవుని కొరకు మనం ఏం చేయాలి, ప్రభు కొరకు ఏం చేయాలి, దేవుని పని కోసం ఏం చేయాలని ఒక తీర్మానంకు మనం రాగలిగితే కనుక మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. మీ ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. మీ ద్వారా ఈ పరిచర్యలో ఇంకా బలమైన రీతిలో ఈ పరిచర్యను నిశ్చయంగా ఊరేగించబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్దామండి. నేను నిజం చెప్తున్నాను, దైవజనులతో దాదాపు 20 సంవత్సరాల పైబడి నాకు పరిచయం. అన్న పాలకొల్లు ఆ ప్రాంతంలో ఉన్నప్పటి నుండి అన్నతో నేను పరిచయం. పిల్లరా, ఈ 20 సంవత్సరాల పరిచర్య, పైబడి సంవత్సరాల పరిచర్య కాలంలో నా జీవితంలో మరి నేను ఎన్నో అద్భుతమైన కార్యాలు నేను చూశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎటువంటి అద్భుతాలు అంటే, ఈ ప్రాంతంలో మీ అందరికీ బాగా తెలుసు నాకంటే, ఈ ప్రాంతంలో ఏమీ లేనప్పుడు, ఆమె చెప్పండి గట్టిగా. ఏమంటే ఈ ప్రాంతంలో ఏమీ లేనప్పుడు ఇవన్నీ డొంకలు, ఇవన్నీ కూడా భయంకరంగా ఉండే అనమాట. అప్పుడు ఇక్కడ మందిరం కట్టబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి ఎవరు వస్తారు అసలు? ఇక్కడికి ఎవరు వస్తారు? ఇక్కడికి ఎవరు వస్తారని అన్న ఇక్కడ మందిరం కట్టారు అనుకున్నాను. నేనే అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. నేనే అన్నానండి ఆ మాట, నేనే అనుకున్నాను. ఇక్కడికి ఎవరు వస్తారు? ఇంటి పక్కన ఉంటేనే మందిరానికి రావడం కష్టమైపోతుంది.
లేకపోతే పక్కనుంటేనే మందిరం రావడం కష్టమైపోతుంది, ఇంత ఎడారిలోకి ఇంత పరిస్థితుల్లోకి ఎవరు వస్తారు అని అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇంకెవరు వస్తారు ఇప్పుడు చూపించాను కదా అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు ఆ రోజున విశ్వాసంతో నింపి ఇంత అద్భుతమైన పరిచర్యను దేవుడు దైవజనుల ద్వారా కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఒక్క మాట నేను చెప్తున్నాను ప్రియులారా, మనము ఈ కడవరి దినాల్లో సాక్షులుగా మారిపోదుము గాక. ఆమె చెప్తాం గట్టిగా. ఒక్క పల్లవి చరణం పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తానండి. ఒక్క పల్లవి చరణం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా, నిన్నే నేను ఘనపరచెదను యేసయ్యా. నీవు లేని జీవితం జీవితం కాదయ్యా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా చప్పట్లు కొడదాం బిగ్గరగా. నా అన్నవారే నన్ను త్రోసివేసిన, నా తోటి వారే నన్ను కాదనినా, నా అన్నవారే నన్ను త్రోసివేసిన, నా తోటి వారే నన్ను కాదనినా, చావైనా బ్రతుకైనా నీకోసం నే బ్రతికెదను, చావైనా బ్రతుకైనా నీకోసం నే బ్రతికెదను, నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా, నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా, ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా, నిన్నే నేను కనపరచెదను యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, అందరూ నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. ఒక నాబోటి వంటి ఒక జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను, అందుకైన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. తలపైకెత్తి నా వైపు చూడండి. ఈ మాటలు వినండి ప్రియులరా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రితం ఆయన ప్రియులరా సశరీరుడిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు యేసయ్య అద్భుతమైన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుడు చేసిన అద్భుతమైన బోధ, దేవుడు చేసిన అద్భుతమైన మాటలు, దేవుడు చెప్పిన యేసయ్య చెప్పిన అద్భుతమైన విషయాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మనకు ఎన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొట్టమొదటి చేసిన ప్రసంగం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చొని ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన చెప్తున్న సమయంలో ప్రియులరా ఆయన 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడారు, 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి మాట్లాడారు, 7వ అధ్యాయంలో ఆయన ధర్మశాస్త్రానికి ఆయనకున్న పోలికలు మాట్లాడారు, 8వ అధ్యాయంలో ప్రసంగం ముగించుకుని ఆయన దిగొచ్చేస్తున్నారు, కొండ దిగొచ్చేస్తూ ఉన్నారు. ఇలా కొండ దిగొచ్చేస్తున్నప్పుడు యేసయ్య దగ్గరికి చాలా మంది గుంపులుగా ప్రజలు వస్తూ ఉండేవారు. ఎలాంటి గుంపులు అంటే కొంతమంది యేసు ప్రభు చేత బాగు చేయబడదామని కొంతమంది, మరికొంతమంది యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచుతారు, మంచి ఆహారం దొరుకుతుందని కొంతమంది, మరికొంతమంది యేసయ్య చెప్పే అద్భుతమైన మాటలు వినడానికి కొంతమంది, మరికొంతమంది యేసు ప్రభు చెప్పే బోధలో ఎక్కడైనా తప్పు మాట్లాడితే పట్టుకుందామని కొంతమంది. ఇలాగున గుంపులుగా యేసు ప్రభు వారు అరణ్యంలో ఉన్న, ఇంటిలో ఉన్న, ఒక త్రోవలో నడిచి వెళ్తున్నా, లేకపోతే ఎక్కడున్నా సరే అనేక మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండేవారు. అలా వెంబడిస్తున్న క్రమంలోనే యేసు ప్రభు వారు కొండ మీద కూర్చొని మాట్లాడుతుంటే అనేక మంది ప్రజలు ఆయన ముందున్నారు. అయితే ఆ ప్రజల ముందులో ఆయన దిగొస్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభుని మోకరించి ఏమని అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నారు. యేసు ప్రభు వారు కూడా ఏమీ ఆలోచించకుండా, అంటే
తర్వాత చూద్దాం. లేకపోతే కొంతమందిని బాగు చేసే విధానం చూస్తే, కానాను స్త్రీ యేసుప్రభు వెంబడ నడుస్తూ ఉంటే, ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, యేసుప్రభు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు కూడా, అయ్యా ఆవిడ ఎందుకయ్యా అలాగా పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తావు, కొంచెం ఆవిడ మాట విను, లేకపోతే ఏంటో చెప్పు అని అంటే, అప్పుడు యేసుప్రభు వారు మాట్లాడి మనకు తెలుసు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి, అయ్యా నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి, నీ పరిపెత్తుకుని వెళ్ళు అని చెప్పిన సందర్భం మనకు తెలుసు. కొంతమందికి ప్రియులరా, కళ్ళకు ప్రియులరా మట్టిని ఉమ్ము వేసి బురదగా చేసి పూసి మట్టిని పూసి బాగు చేసిన విధం కూడా మనకు తెలుసు. అంటే యేసు ప్రభు స్వస్థపరిచిన విధానాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ స్వస్థపరిచే విధానం గొప్పగా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటో స్వస్థపరిచే విధానం అంటే, ఇప్పుడు చెప్పిన వారందరికీ కుష్ఠరోగం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు వారు ఏమని చెప్తున్నారు? నాకిష్టమే నిన్ను ముట్టుకోవడానికి, నాకిష్టమే నిన్ను బాగు చేయడానికి, నాకిష్టమే నిన్ను స్వస్థపరచడానికి, నాకిష్టమే నువ్వు బాగుపడ్డం అనేది యేసయ్య అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వానిలో దేవునికి నచ్చిన విషయాలు ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చాలా పర్టికులర్గా యేసుప్రభు మాట అన్నారు, నాకు ఇష్టమే నువ్వు బాగుపడ్డావు, నాకు ఇష్టమే నువ్వు స్వస్థపరచబడ్డావు, నాకు ఇష్టమే ఈ వ్యాధిని పోగొట్టుకోవడం అని యేసుప్రభు చెప్పారు కదా. ఆ ఇష్టం ఏంటి? అతనికి యేసయ్యకి ఇష్టమైన విషయాలు ఏంటో ఒక 3 విషయాలు, అతనిలో ఉన్న 3 విషయాలు మీ ముందు పెడతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేడు ఆ విషయాలు మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితం, మన భక్తి జీవితం యేసయ్యకు ఇష్టమైన జీవితమై ఉండాలి. అవునా కదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎంతకాలం భక్తి చేసామన్నది కాదు, ప్రభువుకి ఎంత నచ్చినట్టుగా బ్రతికామన్నది కావాలి, ఎంత దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికేమన్నది కావాలి, ఎంత దేవుడు మనల్ని, మన ప్రార్థనను, లేకపోతే మన భక్తి జీవితాన్ని, మన జీవితాన్ని ఎంతగా ఇష్టపడుతున్నది ఖచ్చితంగా కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నా పనికి అయిపోయింది, ఇక నా భార్యతో, నా భార్య బిడ్డలతో, నా తల్లిదండ్రులతో, లేకపోతే నా కుటుంబంతో, లేకపోతే నా సమాజంతో నాకు సహవాసం చేసే పరిస్థితి నాకు ఇక లేదు అని చెప్పి తన్ను తాను ఆ ఊరు వెలుపల కృంగిపోతూ, భయంకరంగా బాధించబడుతూ, గుండెల్లో భయంకరమైన వ్యాధంతో బాధపడుతున్న సమయంలో వీటి వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగును. ఇప్పుడు ఎవరు మాటలు వినబడుతున్నాయి? సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారు మాటలు వినబడతా ఉండగా ఆ మాటలు ఏం చేస్తా ఉన్నాయంటే, అతనిలో ఉన్న భయాన్ని, అతనిలో ఉన్న అధైర్యాన్ని, అతనిలో ఉన్న చీకటిని, అతనిలో ఉన్న వేదనను, అతనిలో ఉన్న పరిస్థితిని తీసివేసి గొప్ప ధైర్యంతో నింపుతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఒక్క మాట చాలు. ఎందుకో తెలుసండి? ఆ ఒక్క మాటే మనుషుల జీవితాల్ని ప్రభావితం చేసేస్తుంది. హల్లెలూయా. శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అదే 8వ అధ్యాయంలో కిందకు వచ్చిన చూస్తే 10వ వచనం రాయబడి ఉంది. శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పండి? మాట మాత్రము సెలవిమ్ము. ఏం సెలవిమ్మంటాడండి? మాట మాత్రము సెలవిమ్ము అంటే అర్థం ఏంటి? నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య మాట అద్భుతమైన మాట, యేసయ్య మాట మనుషుల్ని బ్రతికించే మాట, యేసయ్య మాట మనుషుల్ని నిలబెట్టే మాట. ఇప్పుడు ఆ మాట సాక్షాత్తు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఆ కుష్ఠరోగికి వినబడతా ఉంది. ఇప్పుడు అతనికి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారండి. విశ్వాసం చేత నింపబడుతున్నాడు. విశ్వాసం చేత నింపబడుతున్నప్పుడు పిల్లరా, ఆ విశ్వాసంతో నింపబడుతున్నప్పుడు ఏమండి, దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమండి, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టుడయ్యునుట అసాధ్యము. అంటే ఏముండాలండి? మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసకి ఏముండాలి? విశ్వాసకి విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24 ఇంటికి చదవండి. విశ్వాసం కలిగిన వారిని ఒక్కరినైనా నేను వచ్చిన టైంలో కనుగొనగలనన్నారట. అంటే ఈ చివరి దినాల్లో విశ్వాసులు తమ విశ్వాసం నుండి ఏమైపోతా ఉన్నారట? కోల్పోతూ ఉన్నారు. తమ విశ్వాస స్థాయి నుండి పడిపోతూ ఉన్నారు. తమ విశ్వాసాన్ని ఏమండి పోగొట్టుకుంటూ ఉన్నారు. తమ విశ్వాసాన్ని శిథిలావస్థ అయిపోతుంది. తమ విశ్వాసము ఇదైపోతూ ఉంది. ఆ విశ్వాసము ఇదైపోతున్న సమయాల్లో ఏమండి, మనకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన విశ్వాస వీరుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు విశ్వాస వీరుడు అంటే, 100 సంవత్సరాలు గతించిపోయినా, శారమ్మ గారికి దాదాపుగా 90 సంవత్సరాలు వచ్చేసినా ఏమండి, దేవుడు చేసిన వాగ్దానము నెరవేరుతుందని రూఢిగా నమ్మినవాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమండి, శారమ్మ గారు స్త్రీధర్మం కోల్పోయినా అబ్రహాము గారు విశ్వాసం కోల్పోలేదు. ఏమండి, శారమ్మ గారు చెప్పండి ఆ యొక్క శరీరం మృతతుల్యమైపోయినా అబ్రహాము గారి విశ్వాసం మృతతుల్యము అయిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారమ్మ గారు ఏమండి కనుటకు శక్తి లేకపోయినా అబ్రహాము గారు తన విశ్వాసములో శక్తిని మాత్రం కోల్పోలేదు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వయసు గతించిపోవచ్చు, సంవత్సరాలు గతించిపోవచ్చు, దినాలు గతించిపోవచ్చు, కానీ అబ్రహాము గారి విశ్వాసములో ఏ కోచన కూడా చెదిరిపోలేదు. స్తోత్రం చెప్పండి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మన విశ్వాసము కూడా అలాగున ప్రతిష్టంగా మారిపోవును గాక. అటువంటి ప్రతిష్టమైన విశ్వాసంగా మనం మారుదము గాక. ఏ విషయమైనా విశ్వాసము ద్వారా సాధించే వారంగా మనము చేపట్టబడదాం గనక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి హానోకు ఏమాడంట? ఇష్టుడై ఉండేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హానోకు దేవునికి ఎలా ఇష్టుడయ్యండి?
అమ్మ తల్లి చెప్పాలి ఈ మాట. ఎలా ఇష్టడయ్యాడట? విశ్వాసమును బట్టి. ఇప్పుడు యేసు ప్రభు వారి కుష్ఠరోగితో ఏమన్నారండి? ఇదిగో నాకు ఇష్టమే అని శుద్ధుడు కమ్మన్నారు కదండి. అంటే ఇప్పుడు కుష్ఠరోగి యేసు ప్రభుకి ఎలా ఇష్టమయ్యారంటే అతనిలో విశ్వాసమును బట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందండి మీకు? అతనిలో ఉన్న విశ్వాసమును బట్టి యేసు ప్రభుకి ఏమైనా చెప్పండి, ఇష్టుడాయను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉన్నవారంటే యేసయ్యకి చాలా ఇష్టము. ఎటువంటి విశ్వాసం ఉండాలండి? ఎటువంటి విశ్వాసం ఉండాలి? చెదిరిపోయే విశ్వాసం కాదు, తాత్కాలిక విశ్వాసం కాదు, ఏమంటే అప్పటికప్పుడు విశ్వాసం కాదు, ఎప్పటికీ చెరగని విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికీ చెరగని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదైనా మన జీవితంలో జరగాలంటే పరిపూర్ణంగా ప్రభు మీద ఆనుకొని మనం ముందుకు నడవాలి. ఒకటి విశ్వాసము, అతనిలో ఉన్న లక్షణం. రెండవ లక్షణం చెప్తాను. రెండవ లక్షణం, భయంకరమైన పరిస్థితి వచ్చేసింది ఎలీషా గారి కాలంలో. ఏమండి ఆ భయంకర పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగులు ఏమండి ఒక దండులోకి వెళ్తాకి సిద్ధపడుతున్నారు. ఏంటా సిద్ధపాటు అంటే, ఇదిగో ఎక్కడైనా చచ్చిపోతాం మనం, అక్కడైనా చెప్పండి, అక్కడైనా ఆ చేతులైనా చచ్చిపోతాం. ఒకవేళ కనుక దేవుడు బతికించి మనల్ని కనుక అక్కడ పంపితే అక్కడ ఏదో ఆహారం దొరుకుతుంది, తినొచ్చు అని చెప్పి వాళ్ళు అంటే తెగించి కొంతమంది కుష్ఠరోగులు ఏం చేస్తారని చెప్పండి, ఆ యొక్క శత్రువుల మధ్యలోకి వెళ్తూ ఉంటుంటే వాళ్ళ కాళ్ళ సౌండ్ అంటండి విస్తారమైన యుద్ధ ధ్వనిలాగా వినిపింపజేసేటండి. శత్రువులందరూ కూడా ఈ బాబోయ్ ఏదో పెద్ద ప్రమాదం వచ్చి పడిపోతుందని చెప్పేసి వాళ్ళ గుడారాలు, వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, సామాన్లు అన్నీ విడిచిపెట్టి వాళ్ళంతా వాళ్ళే పారిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు ఏం చేశారంటే చెప్పండి అమ్మా, తెగించారు. ఏం చేశారు చెప్పండి అమ్మా? తెగింపు అని అందరూ గట్టిగానండి. ఇప్పుడు తెగించకపోతే వాళ్ళు ఈ దండులోకి వచ్చేవారు కాదు, వారికి ఆహారం దొరికేది కాదు. ఏమంటే అలాగే గమనించినట్లయితే మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది. అరిమత యోసేపు అని ఒక ఆయన అండి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన యేసు ప్రభుని పరోక్షంగా వెంబడిస్తూ ఉన్నారు. అలా వెంబడిస్తున్నప్పుడు ఏమండి యేసు ప్రభు చనిపోయారు, ఆయన శిలువ మ్రాను మీద ఉన్నారు, ఆయన దేహం శిలువ మ్రాను మీద ఉంటే పిలాతు దగ్గరికి వెళ్ళి మార్కు సువార్తలో మాట రాయబడింది, తెగించి అనే మాట ఉంటుంది ఖచ్చితంగా. తెగించి యేసు ప్రభు దేహము నాకిమ్ము అని అడగగానే వెంటనే ప్రియులారా యేసు ప్రభు దేహాన్ని ఇవ్వడానికి పిలాతు పర్మిషన్ ఇచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు తెగింపు ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏముండాలి తల్లి? తెగింపు ఉండాలి. ఏ విషయంలో చెప్పండి, ఏ విషయంలో తెగింపు ఉండాలంటే యేసయ్య విషయంలో మనకి తెగింపు రావాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. యేసయ్య విషయంలో ఏం రావాలి చెప్పండి అమ్మా? తెగింపు రావాలి. తెగింపు ఉండాలి మన జీవితంలో. చాలా మంది జీవితంలో ప్రియులారా తెగించడానికి ఇష్టపడతలేదు, తెగించాలి. ఏమండి యేసయ్యకు హృదయం ఇవ్వడానికి తెగించరు. యేసయ్య కోసం మనం ఏదో ఒకటి చేయడానికి తెగించాలి. తెగించకపోతే కార్యాలు జరగవు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, నీ ద్వారా దేవుడు ఏదో పని చేయించుకోబోతున్నాడు. నేను దేవుడు చాలాసార్లు మీతో మాట్లాడాడు, చాలాసార్లు ఆయన స్వరం వినబడింది మీకు, కానీ తెగించడానికి మాత్రం మీరు ఇష్టపడతలేదు. హల్లెలూయా. చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా మందితో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. ఈ వ్యక్తికి సువార్త చెప్పు అని దేవుడు చెప్పాడు. ఇదిగో ఈ వ్యక్తికి నీ సాక్ష్యం చెప్పు అని దేవుడు చెప్పాడు. ఈ విషయంలో నువ్వు తెగించి ఒక ముందుకు అడిగాయి అని చెప్పారు. కానీ తెగించామా? ఏమండి దీపం వెలిగించంట మంచం కింద కొంచెం కింద పెట్టినట్టుగా పిల్లరా మనము వెలిగించబడిన వారమే, రక్షించబడిన వారమే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారమే కూడా, ఏమంటే విశ్వాస జీవితంలో కొనసాగించిన వారమే కూడా ఈ రోజున యేసయ్య కోసం ఏం చేయలేకపోతామంటే తెగించలేకపోతున్నాం. తెగిస్తే అద్భుతం దేవుడు చేస్తాడు. ఆమె చెప్తారా? తెగిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. తెగిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నేను ఒకసారి అండి తూర్పుగోదావరి జిల్లా కాట్రేన్ కొన్న ఊరిలోనండి. ఆ ఊరు వెళ్తే ఉదయకాల రాత్రికి సాక్ష్యం చెప్పాను, ఉదయానికి వాక్యం చెప్పాను. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లేచి నిలబడి మీటింగ్ లాస్ట్ రోజు మాటలు చెప్తారు కదండి, ఆ మాటలు చెప్తా ఉంటే ఒక 35 సంవత్సరాల వయసు ఉన్న ఆయన లేచి నిలబడి అయ్యగారితో చాలా గట్టిగా చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యగారండి ఈ మీటింగ్ల విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని మాట్లాడుతున్నారంటే ఈ మీటింగ్ల విషయంలో 25,000 ఇమ్మని చెప్తున్నాడు దేవుడు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. 25,000 ఇమ్మన్నాడు నిన్ను దేవుడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నీకే 15 లక్షలు అప్పు ఉంది, ఎక్కడి నుంచి చెప్తా 25,000 కూర్చోని అన్నారు అయ్యారు. అంతమందిలో అసలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఏమండి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ ఇస్తానని నిలబడితే ఏమన్నా చెప్పండి కూర్చోని అన్నారు. కూర్చోవాలి కదండి. కూర్చోకపోగా ప్రియులరా ఏమన్నా తెలుసండి, అయ్యగారండి 15 లక్షల ముందు 25,000 అంటున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా నీ తెగింపు అమ్మ బాబోయ్ ఎక్కడ ఉంది తెగింపు అనుకున్నాం. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. అయ్యగారికి మరి ఎలా ఇచ్చాడు అయ్యగారికి. మేము సాయంత్రం బస్సు ఎక్కించడానికి అయ్యగారు తీసుకెళ్తున్నారు. ఈ లోపల మనం పరిగెత్తుకుంటున్నాం. అయ్యగారు అంట ఎవరైనా ఆయన అలా పరిగెత్తుకుంటున్నాం. ఏమైందంటే, అయ్యగారు ఇదిగోనండి మరి నేను తెగించి దేవుడి కోసం ఒక అద్భుతం దేవుడు ఇమ్మన్నది ఇచ్చానండి, దేవుడు నా కోసం తెగించాడు అన్నాడు. ఏంటంటే కనుక ఏమీ లేదండి అయ్యగారు, నేను ఎప్పటి నుంచో 25 లక్షలు అప్పు కలిగి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నానండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రభు కోసం తెగించానో ప్రభు నా విషయంలో ఒక అద్భుతం చేశారండి. ఏంటి అద్భుతం అంటే, మాది కాకినాడ అండి, మా నాన్నగారిది మా తాతయ్య గారిది కాకినాడ. మా తాతయ్య గారికి మా నాన్నగారికి చిన్నప్పుడు
గొడవ అయిపోతే మరి మా నాన్నగారు మరి ఇంటికి వచ్చి ఇక్కడ అమలాపురం వచ్చేసారు. అమలాపురంలో స్థిరపడ్డారు. అమలాపురం ఇల్లు కట్టుకున్నారు. అమలాపురంలో అన్నీ జరిగినాయి. అయితే మా తాతయ్య గారు ఎప్పుడు మా ఇంటికి రాలేదు. అలాగే మేము ఎప్పుడు మా తాతయ్య దగ్గరికి వెళ్ళలేదు. అయితే మా తాతయ్య గారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేవు. అప్పుడప్పుడు మా పెద్దనాన్న గారు వాళ్ళ యొక్క పిల్లలు మాట్లాడుతూ ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడేవారు తప్ప ఎప్పుడు కూడా ఏదైనా ఉంది అనే మాట మాత్రం మాట్లాడేవారు కాదు. ఇందాక మా అన్నయ్య ఫోన్ చేయడండి, చేశాడు, తమ్ముడు నీ దగ్గర ఒక విషయం దాచావురా. ఏంటి ఆ విషయం అంటే, తాతయ్య గారి కాకినాడ నడుగొడ్లో ఒక స్థలం ఉంది, అది అమ్మేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ అమ్మలేకపోతున్నాం. ఎవరు రావట్లేదు బేరానికి. ఉదయం ఎవరు వచ్చారు, ఈ రోజే మాకు కావాలని అడుగుతున్నారు. సరే కదని చెప్పి ఇచ్చేస్తుంటే ఆయన బ్రతిమలాడుతుంటే ఓ ₹1,00,000 ఎక్స్ట్రా చెప్పి సర్లే ఎవరెవరి పేరు తాతయ్య గారు రాశారని చెప్పి దస్తావేజులు తీస్తే అందులో మొట్టమొదటి పేరు నీ పేరే ఉందిరా అన్న. ఇక్కడికి స్తోత్రం చెప్పండి. ఎవరి పేరు అర్థమైంది మీకు? ఎవరి పేరు ఉందండి? అమలాపురం పేరు. హల్లెలూయా. అది తెగించిన పేరు ఎక్కడ ఉందంటండి? సువర్ణ అక్షరాలతో ఫస్ట్ ఉందంటండి. వచ్చి పట్టుకెళ్ళిపో, నీ ఓటాకి 25,00,000 వచ్చిందనంటే మా నోడు వెళ్ళాడండి 25,00,000 తెచ్చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 15,00,000 అప్పు తీరిపోక ఎంత ఉందని నిలవ అంటే యేసయ్య కోసం. అంటే ఈ మాట ఏం చెప్పానంటే, తెగిస్తే దేవుడు ఏదో ఒకటి మన పట్ల అద్భుతం చేస్తాడు. తెగించనంత సేపు మన పట్ల ఏ కార్యము జరగదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, ఈరోజు మనం తెగించాలి. ఆమేన్ చెప్పండి. మనం తెగించాలి. ఎవరి కోసం తెగించాలండి? యేసయ్య కోసం తెగించాలి, ప్రభువు కోసం తెగించాలి, దేవుని కోసం తెగించాలి. మీరు తెగించగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. మూడో మాట, అతనిలో ఉన్న మూడో క్వాలిటీ, మూడో విషయం ఏంటంటే ప్రియులరా, యేసు ప్రభువుకి వచ్చాడు కదా, వచ్చిన ఆయన ఏమన్నా చెప్పండి, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయను. నేను ఒక్క మాట నేను చెప్తాను పిల్లరా, ఏమండి నీకు ఇష్టమైతే అన్న మాట ఎందుకు వచ్చిందంటారా అతను నోటంటేనే? ఎందుకంటే మనుషులను దాటుకుంటూ వచ్చాడు. అప్పటికే చాలా మంది రాళ్ళు చేతి పట్టేసుకున్నారు. ఎందుకని? కొట్టి చంపేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు. మనుషులను దాటుకుంటూ వచ్చాడు, ప్రజలను దాటుకుంటూ వచ్చాడు. యేసు దగ్గర నిలబడి అంటాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. హల్లెలూయా. ప్రభువారు కూడా ఇంకో మాట మాట్లాడకుండా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని అతని మీద చేతులుంచగానే వానుకున్న కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను, ఇష్టము అని అంటే కనుక, అయ్యా ఇంతకాలం నాకు నచ్చినట్టుగా బ్రతికాను, ఇంతకాలం నాకు నచ్చినట్టుగా జీవించాను, ఇంతకాలం నాకు ఇష్టమైంది చేశాను. ఈరోజు చెప్తున్నాను, నా జీవితంలో ఇక ఏదైనా ఉందంటే నా ఇష్టం లేదు, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. గట్టిగా ఆమె చెప్తారండి. ఒక్క మాట అడిగి నేను ముగిస్తానండి. ఒక్క మాట అండి, ఈ రోజు వరకు, ఈ దినం వరకు ఏమండి మీ మనస్సాక్షిని బట్టి చెప్పండి, ఇప్పటిదాకా మనకు నచ్చిన భక్తి చేసామా, దేవుడికి నచ్చిన భక్తి చేస్తున్నామా? చెప్పండి. మనకు నచ్చిన భక్తి చేస్తున్నామా, దేవుడికి నచ్చిన భక్తి చేస్తున్నామా? అండి మనకు నచ్చిన భక్తి ఏంటి? ఏమండి మనకు నచ్చిన పాట పాడతాం, మనం నచ్చిన ప్రార్థన చేస్తాం, నచ్చినంత చెప్పే చేస్తాం, నచ్చినప్పుడే వస్తాం, నచ్చిన మాటలే వింటాం. అలా కాదు, యేసయ్యకు నచ్చడం అంటే యేసయ్యకు నచ్చినట్లుగా మన జీవితాన్ని మలుచుకోవడం. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకు నచ్చినట్లుగా మన జీవితాన్ని పరిపూర్ణతలోకి నడిపించుకోవడం. హల్లెలూయా. ఒక్కసారే మన జీవితంలో ఆ పరిపూర్ణత రాదు. రోజు రోజుకి ఆయన చిత్తం నెరవేరుస్తూ వెళ్తా ఉంటే ఒకనాటికి మన జీవితంలో పరిపూర్ణమైన కృప అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుకి ఒక మాట అంటాను, చాలా మంది ఎందుకు వాటిని పాలవుతారు, ఎందుకు కొన్నిసార్లు ఏమండి భయంకరమైన అవమానము, ఎందుకు చాలా మంది కష్టాలనంటే నేను చెప్తాను, చాలాసార్లు మన ఇష్టమే నెరవేర్చుకుంటున్నాం, మన ఇష్టాన్నే మనం జరిగించుకుంటున్నాం, మన ఉద్దేశాన్నే మనం జరిగించుకుంటున్నాం. కానీ ఈరోజు చెప్తాం, పూర్తిగా యేసయ్య సన్నిధిలో నా ఇష్టం కాదయ్యా, ఇక ఏదైనా ఉందంటే నీ చిత్తమేనయ్యా అని పూర్తిగా ఆయనకి లోబడిపోండి, పూర్తిగా ఆయనకి పూర్తిగా అప్పగించేసుకోండి. యేసయ్య తన పని ప్రారంభిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఆయన ఉద్దేశం మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా ఇష్టం అనుకుని నష్టపోయింది చాలు. ఇప్పటికైనా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆ కుష్ఠరోగి ఎలాగైతే యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చి యేసయ్య చేత అద్భుతంగా బాగు చేయబడ్డాడు, యేసయ్య చేత అద్భుతమైన స్వస్థ పొందాడు, యేసయ్య చేత అద్భుతమైన మార్పు పొందాడు. ఈ రాత్రి అటువంటి కృప మనకు కలుగును గాక. చెప్పండి, అతనిలో ఏమి ఇష్టమైందండి? 1 విశ్వాసం ఇష్టమైంది, 2 తెగించడం ఇష్టమైంది, 3 చెప్పండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడము ఆయనకి ఇష్టమైంది, ఆయన చిత్తాన్ని నెరవేర్చడము ఇష్టమైంది. అందుకే యేసయ్య ఆలస్యం చేశాడు అతని విషయంలో. అక్కడ రాయబడి ఉంది, ఆయన ఆలస్యం చేయదంట, తక్షణమే వాడిని ముట్టి వెంటనే బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఎంత ఇష్టమైతే, ఎంత నచ్చితే యేసయ్య బాగు చేస్తాడు. ఈ రాత్రి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అమ్మా మనకు నచ్చిన భక్తి, మనకు నచ్చిన విశ్వాసం, మనకు నచ్చిన పరిస్థితులు చేసి ఒకవేళ ఎక్కడైనా ఓడిపోయేమేమో ఈ రాత్రి సరి చేసుకుందాం. ఈ రాత్రి మన జీవితంలో ఎక్కడ దేవునికి నచ్చని పని చేసి, ఎక్కడ దేవునికి నచ్చని విషయాల్లో మనం నడిచి ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ఓడిపోయిన వారు ఉన్నామేమో, ఈ పూట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి నచ్చిన భక్తి చేస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా మనం ఉందాం. అట్టి కృప మన అందరికీ కలుగును గాక. అందరూ మోకాళ్ళ మీదకి వస్తారా? అందరూ మోకాళ్ళ మీదకి వస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. చిన్న ప్రార్థన అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉంటే, యేసయ్య మీతో మాట్లాడుతుంటే, అయ్యా 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 నీకు స్తోత్రమయ్యా, అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నాకు నచ్చిన జీవితం కాదయ్యా, నేను అనుకున్న జీవితం కాదయ్యా, నాకు నచ్చిన భక్తి కాదయ్యా, నీ కోరుకున్న భక్తి కాదయ్యా, నేను అనుకున్న భక్తి కాదయ్యా, అయ్యా తెగింపు నాకు కావాలయ్యా, అయ్యా ఆ విశ్వాసం నాకు కావాలి ప్రభువా అని ఈ రాత్రి చెల్లి తమ్ముడు ఎక్కడైనా ప్రభు నీతో మాట్లాడుతుంటే ఒక్కసారి పరీక్షించుకుందామా. ప్రభు చాలామందితో మాట్లాడుతున్నాడు, చాలామందితో ఎన్నోసార్లు కొన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని తెగించమంటే ఆ విషయాల్లో మీరు తెగించలేదు, కొన్ని విషయాల్లో ప్రభు కోసం ఇలాగ చెయ్యమనంటే ఆ విషయాల్లో మీరు నిలబడలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నోరు తెరిచి అందరూ నోరు తెరవాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా, కృప కలిగిన దేవుడు తన మాట వినిపిస్తా ఉన్నాడు. ఒక సమర్పణ చేసుకుందామా ప్రభువా, నాకు నచ్చిన భక్తి నేను చేశానేమో ప్రభువా, నేను కోరుకున్న భక్తి నేను చేశానేమో ప్రభువా, అది కాదు ప్రభువా, నువ్వు కోరుకున్న భక్తి నేను చేస్తాను ప్రభువా. ఎన్నోసార్లు నాతో మీరు మాట్లాడుతున్నారయ్యా, ఎన్నోసార్లు మీరు నన్ను దర్శిస్తూ ఉన్నారయ్యా, ఎన్నోసార్లు నా జీవితంలో అనేక పర్యాయములు ప్రభువా నువ్వు మాట్లాడుకుంటూ వచ్చావు ప్రభువా, కానీ నేను లోబడలేదయ్యా, కానీ నేను తగ్గించుకోలేదయ్యా, నేను సరి చేసుకోలేదయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఒక్క నిమిషం ఎవరికి వారి నోరు తెరిచి ప్రార్థన చేస్తారు తల్లి. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడితే ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడితే ఈ మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తే అలాగే నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? ఈ రాత్రి దేవుడు నీకు నచ్చిన భక్తి కాదు, నీకు నచ్చిన విశ్వాసం కాదు, నీకు నచ్చిన విధానం కాదు, ఆయనకు నచ్చిన పరిస్థితి మనం చేయాలట. అలాగే నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, ఎవరికి వారే ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు మన జీవితంలో జరగకపోవడం కారణం మనకు నచ్చిన జీవితాన్నే జీవిస్తున్నామేమో, మనకు నచ్చిన పరిస్థితులే మనం కలిగి ఉన్నామేమో, మనకు నచ్చిన విధానాలే మనం కలిగి ఉన్నామేమో. అందుకే చాలా పర్యాయాలు విజయాన్ని సాధించలేకపోతున్నాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏసయ్యను దర్శించయ్యా ఒక్కమారు ప్రార్థన చేయండి తల్లి, ఒక్కమారు ప్రార్థన చేయి. ఏసయ్య తన కృప చేత నిన్ను బలపరచబోతా ఉన్నాడు, ఏసయ్య తన కృప చేత నింపబోతా ఉన్నాడు. నీ జీవితంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. మనకు నచ్చిన భక్తి వద్దు, మనకు నచ్చిన జీవితం వద్దు. ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడారు, ఎన్నోసార్లు ఇది సరి చేసుకోమని ప్రభు మనతో మాట్లాడారు, ఎన్నోసార్లు ఇది సరికాదని మనతో మాట్లాడారు. కానీ చాలాసార్లు మన జీవితంలో అదే చేసుకుంటాం. కన్నీళ్లతో ఉన్న నీ జీవితం, ఇదిగో వేదనతో ఉన్న నీ జీవితం, దుఃఖంతో ఉన్న నీ జీవితం ప్రభు నేరుగా నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దైవజనులు ప్రభా యజరాన్నయ్య గారిని ఏర్పాటు చేసుకుని మీరు జరిగిస్తున్న పరిచర్లో అత్యంత అల్పుడను ప్రభా తండ్రి, అయోగ్యుడను ప్రభా, నీ పక్షంగా నిలబడి నాయన ఇదిగో మీరు అనుగ్రహించిన ప్రభా సాక్ష్యము, వాక్యము అయా ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు అయితే మాటలు విన్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు సవిచూచుదురు గాక. ఈ రోజు నుంచి అయినా మా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే, నీ ఉద్దేశమే నెరవేర్చేవారుగా ఉండి అనేకమైన కార్యాలు చూచేటట్లుగా మా జీవితాలను బలపరిచి నిలబెట్టి నడిపించమని అయా నీ స్తోత్రాన్ని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు నాయన, ఇచ్చిన బ్రాంచ్ సంఘాలను ప్రభా, వారికి అనుగ్రహించిన ప్రభా అనేక మంది సేవక బృందాన్ని ప్రభా, అలాగే తండ్రి వారికి అనుగ్రహించిన ప్రభా అయా నీ స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా కుటుంబాన్ని నాయన తండ్రి నీ స్తోత్రాలు, ఇదిగో తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. కుమార్తెలను, అల్లుళ్లను, వారికి ఇచ్చిన ప్రభా బిడ్డలను ప్రభా, కుమారుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అద్భుతమైన పరిచర్య మీరు అనుగ్రహించిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడునుగాక. అద్భుతం జరిగించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక నిమిషం కూర్చోండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారితో లోకున్న పరిశుద్ధులందరూ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.